బాబు ఇంకో మైక్ ఉందా? కింద కింద చూడండి, కింద నువ్వు చెప్తూ నాకు చెప్పాలి. దయచేసి అందరూ గమనించండి ప్రియ దైవజనులు. మరి విజయనందం గారు కానుక ఇచ్చింది పేరు రాయలేదుగా, కవర్ ఇచ్చి ఉన్నారు, కానుక ఇచ్చి ఉన్నారు. దాని కుటుంబం కొరకు మరి అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి సుదూరములో ఉన్నటువంటి మాకు అనగా రాయలసీమ కడప జిల్లా పులివెందుల పట్టణంలో నుంచి ఈ భీమవరం సమీపంలో చిన్నపుల్లేరు అనబడే ఈ చిన్న గ్రామానికి లూథరన్ దేవుని సంఘమునకు చేరి ఉన్న ఆత్మీయులందరితో దేవుని వాక్యం పంచుకోవటందుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే సమయంలో దేవుని పొలములో నా జత పనివారు వేదిక మీద అలాగే క్రింద కూర్చొనున్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, అలాగే నేను ఇక్కడికి రావడానికి ఎంతగానో తొందర పెట్టినటువంటి ఆత్మీయులు స్థానిక సంఘ సభ్యులు యోహానయ్య గారికి, ఆయన తమ్ముడు సుందర్రావు గారికి, నేను రాగానే ప్రేమతో చేర్చుకున్నటువంటి సిఆర్ఐ గారికి, అలాగే వేదిక మీద చక్కటి గౌరవంగా ఆహ్వానించినటువంటి సంఘ పెద్దలకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నేను వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మరి విశేషముగా ప్రియులారా, మీ ఓర్పును మెచ్చుకోవచ్చండి. సహజంగా మా రాయలసీమలో అయితే 10 గంటలకు సువార్త కూడిక అయిపోతుంది. 10 గంటలకు సువార్త కూడిక అయిపోతుంది. ఎవరు కూడిక పెట్టినా, ఎంత గొప్ప దైవజనుడు వచ్చినా మహా అంటే 10:30, 10 గంటల 30 నిమిషాల లోపల ఆల్మోస్ట్ గ్రౌండ్ అంతా కూడా చక్కగా చేర్చి సర్దేసుకుంటూ ఉంటారు. విచిత్రమనాలను ఈ ప్రాంత ఆచారమనాలో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారి 10 గంటలకు మైక్ తీసుకోవడం తప్పుగా అనుకోమాకండి. నాకు ముఖస్థుతి చేయడం తెలియదు, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం నా వల్ల రాదు. నన్ను ఎవరు పిలవకపోయినా నేనేం పెద్దగా బాధపడను. 23 సంవత్సరాల సేవలో 10 గంటలకు మైక్ తీసుకున్న మొట్టమొదటి రోజు ఈ రోజే. ఎన్ని సంవత్సరాలండి నేను సేవలో ఉండి? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో కరెక్ట్గా 10 గంటలకు మైక్ తీసుకున్నానంటే నా మనసు ఏమనిపిస్తుందంటే ప్రియులారా, అర్థమయ్యే 5 మాటలైనా అందరూ అలర్ట్గా ఉన్నప్పుడు చెప్పడమే క్షేమం. అంతే తప్ప నిద్రపోయే వారికి ఎన్ని చెప్పినా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదేమో అని. అఫ్ కోర్స్ అంత దూరం నుంచి వచ్చాను, దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. కాబట్టి ఎవరు విన్నా వినకపోయినా కదండి, వినినా వినకపోయినా కొన్ని మాటలైనా పంచుకోవాల్సి ఉంది కాబట్టి పంచుకుంటాను. ఒకసారి లేచి నిలబడదామా? నేను మీ నిద్ర బడలికలో నుంచి మీరు కొంచెం తేరుకోవడానికి కొరకు మాత్రమే కొంచెం మీరు అలాగే లేచి నిలబడి ఒక చిన్న పల్లవి పాడుకుందాం. ఒక చిన్న పల్లవి పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పాటంతా పాడను, పల్లవి మాత్రమే. ఎందుకంటే అందరు లేయండమ్మా, అందరు లేస్తే కొంచెం నిద్ర నుంచి తేరుకుంటారు అని ఎంత మాత్రమే. ఇదిగో దేవా మా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మాటలాడు మంచి దేవుడు అయినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మాతో మీరు మాట్లాడండి. మీరు మాత్రమే మాట్లాడి మీ మాటల ద్వారా ఈ కూడిక ద్వారా మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్, కూర్చోనండి అమ్మా. సుదూర ప్రయాణం చేసిన నాకన్నా చాలాసేపటి నుంచి కూర్చున్న మిమ్మల్ని అభినందించాలనిపిస్తుంది. మంచిది ప్రియులారా, ఒక సందేశాన్ని నేను మీతో మాట్లాడుతాను. దానికి ముందుగా ఒక మాటను మీతో జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. ఒకవేళ ఎవరైనా వేమరపాటుతో నిద్రపోయినా మన యూట్యూబ్లో ఉంటుంది వాక్యం, మరలా మీరు రేపైనా వినవచ్చు. ఒకసారట యేసు ప్రభుల వారు, బాగా వినాలి ప్రియులారా, యేసు ప్రభుల వారు తన శిష్యులతో కలిసి ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడట. ఇంతకు యేసు ప్రభులకు శిష్యులు ఎంతమంది? అంతేనా? ఇంకా చాలామంది ఉన్నట్లు, 70 మంది ఉన్నట్లు ఇలాగ ఉన్నాయి. కానీ ఆయనను ఎప్పుడు అంటి పెట్టుకుని ఉన్నటువంటి శిష్యులు మాత్రం 12 మంది. 12 మంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభుల వారు 12 మందితో ఒక మాట చెప్పాడట. బాగా వినాలి ప్రియులారా, అందరికీ సంబంధించిన మాటలు. ఈ మాటలు ఇన్క్లూడ్ అక్కడ అన్నం తినేవాళ్ళు కూడా ఈ మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు వెళ్తున్న సమయంలో శిష్యులకు ఒక మాట చెప్పాడట. ఏమని అంటే, నానా, అందరూ మీరు నడుచుకుంటూ నా వెంట వస్తున్నారు కదా, దారిలో నడుస్తూ వస్తున్నప్పుడు మీరు మోయగలిగినంత రాయి తీసి మీ చేతిలో పట్టుకోండి నాన్న అన్నాడట రాశులతో. అందరూ ఏం చేశారంటే, ఎంత మోయగలం, ఉదాహరణకు ఈ మౌతుంది కదా, ఇంత రాయి మోయగలిగిన రాయి అందరూ తీసుకొని మోసుకుంటూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారి శిష్యులలో దుడుకు స్వభావం కలిగిన ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరైనా? పేతురు గారు. యేసు ప్రభుల వారు ఎన్నో చెప్తుంటారులే, అన్నీ మనం చేయాల్సిన పని లేదులేని అందరూ మోయగలిగిన ఇంత రాయి పట్టుకొని నడుస్తూ ఉంటే, పేతురు మాత్రం చిన్నది, మన పిల్లలు గోళిగుండ్లు అంటారు కదండి, గోళీలు, అలాంటి గోళీ లాంటి చిన్న రాయి తీసుకొని హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్నాడట. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు, నానా, మీరు దాదాపు 2 రోజుల నుంచి నా వెంట తిరుగుతున్నారు, ఎవరు మీకు సమయానికి ఆహారం తిందరని పిలవలేదు, నన్ను పిలవలేదు, కాబట్టి మీ చేతిలో ఉన్న రాళ్ళన్నీ కూడా రొట్టెలవునుగాక, ఇక తినండి నాయన అన్నాడట. అందరి చేతిలో ఎంత రాయి ఉన్నాయి? మోయగలిగిన రాయి ఉంది కాబట్టి కడుపు నిండా తినగలిగిన రొట్టెలు అయ్యాయి. పేతురు చేతిలో చిన్న రాయి కాబట్టి ఎందుకు సరిపోలే, ఆకలి తీరల, ఎవరిని అడగడానికి
సిగ్గు. కారణం ఏంటంటే అందరికీ చెప్పాడు యేసు ప్రభు. 11 మంది చేశారు, పేతురు మాత్రం అలాగొచ్చారు. సరే, అయిపోయింది. మరలా కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభుల వారు మరలా అన్నాడట, నాయన మీరు మోయగలిగినంత రాయి తీసుకోండి, తర్వాత నేను సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతాను అని చెబితే మరలా అందరూ మోయగలిగినంత రాయి మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు పేతురు అనుకున్నాడు, ఓహో అప్పుడు నేను చిన్న రాయి తీసుకున్నాను, రొట్టెయింది, బహుశా ఈసారికి ఏమవుతుందో, అందరికన్నా నేను గొప్పగా ఉండాలని అందరూ మోయగలిగిన రాయి తీసుకుంటే పేతురు మాత్రం భుజం మీద పెట్టుకుని మోయగలిగినంత రాయి తీసుకుని ప్రయాసపడుతూ నడుస్తున్నాడట. యేసుప్రభు అన్నాడు, నడుచుకుంటూ వచ్చాము, ఎదురుగా యోర్దాను నది వచ్చింది ఒకటి అడ్డుగా, మీ చేతిలో ఉన్న రాయిని విసరండి, విసిరినంత దూరం మీరు ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మీరు ఎగిరితే మీరు రాయి ఎంత దూరం అయితే విసిరారో అంత దూరం మీ కాళ్ళు వెళ్ళి పడిపోతాయి. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన పనులు, రాయి విసరండి అంటే అందరూ చేతిలో ఉన్న రాయిని దూరంగా విసిరారు, అంత దూరం ఎగిరారు. కానీ పేతురు చేతిలో చాలా పెద్ద రాయి ఉంది, అది వేస్తే అక్కడే పడింది, అక్కడే మనవాడు ఎగిరి పడ్డాడు. సరే, మొత్తం పైన ఈదుకొని ఆ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మరలా నడుచుకొని వెళ్ళిపోతుంటే యేసుప్రభు అన్నాడు, నాయన ఈసారికి మీరు మోయగలిగినంత 2 రాళ్ళు తీసుకోండి అన్నాడు. వింటున్నారా? ఒకసారి చూపించండి మీ చేతులు. బాబా బంగారం అండి మీరు, సరేనా? అప్పుడు అన్నాడు, మీరు మోయగలిగినంత రాళ్ళు 2 తీసుకోండి అనగానే అందరూ కూడా మొదటిసారి రెండవసారి మాదిరిగా మోయగలిగినంత రాళ్ళు 2 తీసుకున్నారు. ఇప్పుడు పేతురు అనుకున్నాడు, మొదటిసారి అలాగైంది, రెండవసారి ఇలాగైంది, ఈసారికి రాళ్ళు తీసుకుంటే ఏ బంగారు అవుతాయో ఒరిజినల్ అవుతాయో ఏం చెప్తాడో యేసుప్రభు తెలియదని దుడుకు స్వభావం అన్నాం కదండి మనము. ఒక రాయి లావు రాయి, ఒక రాయి సన్నరాయి తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, నాన్న చాలా రోజుల నుంచి మీరు నా వెంట నడుస్తున్నారు, ఒట్టి కాళ్ళతో నడుస్తున్నారు, మీ చేతులలో ఉన్న రాళ్ళు చెప్పులవునుగాక తొడుక్కోండి అన్నాడు. మీ చేతులలో ఉన్న రాళ్ళు చెప్పులవునుగాక తొడుక్కోండి అంటే అందరూ కరెక్ట్గా ఉన్నాయి, తొడుక్కున్నారు. కానీ పేతురు వేసుకున్న ఒక చెప్పు లూజు, ఒకటి టైట్. మీరు నవ్వారు. దేవుని యందు ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు చెప్పిన మాట చేయకుండా పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, భోజనాలు తిన్నా, కానుకలు ఇచ్చినా ఏ ఉపయోగము? మీరే చెప్పాలి, ఏ ఉపయోగము లేదు. ఆయన చెప్పినది మీరు చేయుడి అనింది తల్లి అయిన మరియా అలనాడు కానాను వివాహములో. దేవునిందు ప్రియులారా, అత్యంత విలువైనది ఆయన మాటలు. ఆ మాటలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఏమైతే చెప్పాడో అది మాత్రమే చేసి మనం ఆశీర్వదించబడాలి. ఈరోజు ఆయన చెప్పిన మాటలు వేద గ్రంథంలో చాలా ఉన్నాయి, అన్నిటినీ నేను చెప్పలేను. కానీ నేనేదో దానియేలు మర్మాలు, పరమగీత మర్మాలు చెప్పను. అందరికీ అర్థమయ్యే రీతిలో, సులభతరమైన రీతిలో ఒక సందేశాన్ని మీ మదిలో ఉంచి, ఎందుకనగా ప్రభు పాదాల చెంత నేను ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను చెప్పమన్న మాట మాత్రమే, ఇక్కడ వాళ్ళు ఎవరు నన్ను చెప్పమన్న మాట కాదు, ఆ మాట మీతో జ్ఞాపకం చేయబోతున్నాను. రండి యోబు గ్రంథానికి వెళ్దాం. తీయండి బైబిల్ గ్రంథాన్ని. యోబు గ్రంథము 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. 26వ వచనాన్ని చదువుతున్నాం. చక్కగా అందరూ పోట్లాడద్దు. ఇలాగే ఒకరోజు ఒక ప్రాంతంలో సువార్త నిమిత్తమై వెళ్తే అందరూ పోట్లాట్లో ఏం జరిగిందో చెప్పంటారా? నేను ఆ రోజు యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తున్నాను. అక్కడ రాయబడి ఉంది, ద్రాక్షావల్లిని నేను. అక్కడ కన్ఫ్యూజ్ ఏం జరిగింది అంటే, ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు అని చదివారు. ద్రాక్షావల్లి యేసుప్రభువే, ఈగలు మనం ఎవరం కాదు. అంటే తొందరలో మీరు అలాగ తొందరపడమాకండి, మీరు బంగారం మంచివాళ్ళు, నిదానంగా చదవండి. ఓకే, యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఏం సోదరుడా, నీకేనా? రైట్, ఆయనకు కాదు. చదువుదాం, చదువునా.
నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. చాలు ప్రియులారా, టైటిల్ చెప్పాలి కదండి మీకు. మీరు ఈరోజు ఈ వాక్యం వినడమే కాకుండా ప్రతిరోజు కూడా నా వాక్యము ప్రార్థనా ఛానల్లో BCN భీమవరం కేబుల్ నెట్వర్క్ అనే BCN అనబడే ప్రార్థనా ఛానల్లో వస్తుంది. ఉదయం 8ంటికి, సాయంత్రం 5ంటికి. ఒకవేళ అక్కడ మేము చూడలేమన్నా, మాకు రాదు, మేము సన్ డైరెక్ట్ అలాగ ఉంది అని అంటే, నా పేరు రూబేను, మా ఇంటి పేరు ఓ రూబేను పులివెందుల అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే నేను చెప్పిన సందేశాలన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లోనే యూట్యూబ్లోనికి ఎంటర్ అయ్యాం. ఛానల్లో నుంచి ఈ 4 సంవత్సరాల్లో దాదాపు ఒక 1500 పైబడిన సందేశాలు చెప్పాను. ప్రతి సందేశానికి ఒక టైటిల్ ఉంటుంది. నేను ఎంతసేపు ఆ టైటిల్ మీద మాత్రమే మాట్లాడతాను. సో ఈరోజు నేను ఈ రాత్రి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నెమ్మది ఎలా కలుగుతుంది? ఓకేనా? నెమ్మది ఎలా కలుగుతుంది? యోబు గ్రంథం 3వ అధ్యాయం 26 వచనం మీరు చదివారు. అక్కడ ఒక అద్భుతకరమైన మాట రాయబడి ఉంది. మొదటి లైన్ మాత్రమే నేను తీసుకుంటున్నాను, మొదటి పదం మాత్రమే. అక్కడ అన్నాడు, నాకు నెమ్మది. ఓకే, ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఇటువైపున సహోదరులు, ఇటువైపున సహోదరీలు, ముందు వైపున యవన బిడ్డలు, అలాగే కొంతమంది స్త్రీలు, నా వెనక దేవుని సేవకులు, ఇలాగందరం కూర్చున్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఎంతమంది నెమ్మదికరంగా బ్రతుకుతున్నారో చెప్పండి. రైజ్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు పైకెత్తితే ఆరాధన అయిపోయిన తర్వాత, ఒకవేళ ఆడబిడ్డలైతే నా ప్రియ చెల్లెలు గానో అక్కలు గానో మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించి ప్రార్థిస్తాను. సహోదరులైతే, అయ్యా మేము నెమ్మదిగా ఉన్నాం, మా భార్యను బట్టి, మాకు పుట్టిన పిల్లలను బట్టి, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సంఘాన్ని బట్టి, లేదా మా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళని బట్టి, దైవజనుడా మేము నెమ్మదిగా ఉన్నాం అని అంటే, పురుషులు కదా, ఒక దేవుని సేవకుడుగా ఒక చిన్న కౌగిలించుకొని మనస్ఫూర్తిగా, అయ్యా మీరు అంత నెమ్మదిగా ఉన్నారా? సో ఏంటి ఆ రహస్యం అని అడుగుతాను. చెప్దాం, ఎంతమంది నెమ్మదిగా ఉన్నారు? ఉంటే చేయొద్దండి, తప్పే ఉంది. నేను నెమ్మదిగా ఉన్నాను దైవ సేవకుడా అని. లేరా? ఏంటండి ఇది? 3వ సంవత్సరం కూడికలు ఏర్పాటు చేసి, నా ముందు నిన్నటి దినాన ఒక దైవజనుడు, రేపటికి ఒక దైవజనుడు సిద్ధపడ్డారు. ఇప్పటికే మీరు సంఘంలో ఎన్నో సందేశాలు విన్నారు. యోబు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు. ఈరోజు ప్రస్తుత దినాలలో ప్రభునందు ప్రియులారా, ప్రతి వ్యక్తిని కదిలిస్తే చెప్పే మాట, నాకు నెమ్మది లేదు. అవునండి, ఒక దేవుని సేవకులుగా మేము స్థానిక సంఘాలలో దేవుని వాక్యం చెబుతున్నా, మా ఎదురుగా ఉన్న విశ్వాసుల యొక్క వైఖరిని బట్టి, వారి యొక్క ఒంటెద్దు పోకడలను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటును బట్టి దేవుని వాక్యం ప్రకటిస్తున్న మనస్సులో నెమ్మది లేని పరిస్థితి. వాస్తవానికి యోబు ఈ మాట అంటూ నాకు నెమ్మది లేదు అన్నాడంటే, ఆయన అన్న మాటకు అర్థం ఉంది. ఎందుకో తెలుసా? ఒకే దినాన 10 మంది పిల్లలు పోగొట్టుకున్నాడు. ఆస్తి అంత కూడా అన్యాక్రాంతం అయిపోయింది. ఆయన చెప్పడం సబబే, ఆయన మాట్లాడడం క్రమమే. కానీ ఈరోజు మనం కూడా మాట అంటున్నామంటే ఏంటి అర్థం? ఎందుకు లేదు నెమ్మది? రోజు ఆరాధిస్తున్న దేవుడు నెమ్మది ఇవ్వడా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనంలోకి మాట రాయబడింది. చూడండి, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనములో నా ప్రియ ప్రభుల వారు దైవజనుడైన ఇర్మియా ద్వారా ఒక అద్భుతకరమైన మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. అయితే ఈ జనులు బబులోను రాజు కాడి క్రిందకి తమ మెడలను వంచి అతనికి దాస్యము చేయుదురు. నా జనులకు ఆదేశం తీసుకున్నాడా? తమ్ముడు దీన్ని కనెక్ట్ చేయ ఒకసారి. అట్లా
అయితే ఈ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురు. ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదరు. వారు తమ భూమిని సేద్యపరుచుకొందురు. నేను వారికి ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. నేను వారికి నెమ్మది కలుగ చేతును. ఇదే యోబు ఏమంటున్నాడు ప్రియులారా? నాకు నెమ్మది లేదు అన్నాడు. ఇర్మియా అంటున్నాడు నేను వారికి నెమ్మది కలుగు చేతును అన్న దేవుని మాటను మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ప్రభువా నెమ్మది కలుగు చేస్తావని అంటే ఆయన అంటున్నాడు, నేను చెప్పినట్టుగా నా జనులు అనబడేవారు ఇదిగో నేను ఏర్పరచుకున్న బబులోను రాజు కాడి కిందికి వెళ్ళి మెడలు వంచి విధేయులైనప్పుడు వారికి నేను నెమ్మదిచ్చెదను అన్నాడు. దేవుడైన యెహోవా తను చెప్పిన రాజు కిందికి మెడలు వంచితేనే నెమ్మదిస్తాను అంటే, ఈరోజు నెమ్మది లేదు ప్రభువా నాకు అని నేను అడుగుతున్నప్పుడు ఆయన ఎదుట శిరము వంచితే, కరములు జోడించగలిగితే, ప్రభు పాద సన్నిధిని అడగగలిగితే తప్పకుండా నా దేవుడు ఏమిస్తాడు? నెమ్మదినిస్తాడు. ఎలాగా? 1936 సంవత్సరం, ఇప్పుడు కాదు ప్రియులారా, నేను ఇలాగ వస్తూ ఉన్నప్పుడు మన చర్చి మీద, లూథరన్ చర్చి మీద 1934 అనే విషయాన్ని చదివాను. నేను చదివి సంఘ పెద్దలతో అన్నాను, అయ్యా మన చర్చి 1934 సంవత్సరం నిర్మించారా అని అడిగాను. సహోదరులు అన్నారు, ఇంకా అంతకు ముందు నుంచి ఉందండి, అయితే మాకు ఊహ వచ్చిన తర్వాత, జ్ఞాపకం వచ్చిన తర్వాత ఆ డేట్ వేసాము అని. సో దాని తర్వాత 1936 సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద ఎంత డబ్బులున్నాయో, అమెరికా దేశంలో ఒక 10 మంది ధనవంతులను బయటకు తీసుకొచ్చారు. ప్రపంచం మొత్తం మీద ఎంత డబ్బులున్నాయో ఆ 10 మంది దగ్గర మాత్రమే ప్రపంచం అందరి దగ్గర ఉన్నంత డబ్బులు ఉన్నాయి. అపర కుబేరులని చెప్పొచ్చు. చాలా ధనవంతులు వాళ్ళు. 1936 సంఘటన ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ 10 మంది దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే ప్రపంచం మొత్తం మీద ఎంత డబ్బులు ఉన్నాయో ఆ 10 మంది దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. అయితే అందులో 5 మంది ప్రియులారు, 5 మంది, ఆ 10 మందిలో 5 మంది ఉన్నారు చూడండి. ఈ 5 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 10 మందిలో అపర కుబేరులు, ప్రపంచంలో ఎంత ధనం ఉండాలో అంత ధనం వారి దగ్గర ఉంది. 5 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇంకా 3 ఉన్నారు చూడండి. ఈ 3 హత్య చేసి జైలుకి వెళ్ళిపోయారు. హత్య చేసి జైలుకి వెళ్ళిపోయి జీవితాంతం జైల్లోనే మగ్గిపోయి చనిపోయారు. ఇంకా 2 ఉన్నారు కదా. ఈ 2కి పిచ్చి పట్టి జీవితాంతం పిచ్చితోనే బ్రతికి చచ్చిపోయారు. ఈ 10 మందిలో 5 మంది హత్య చేసిన వారిని, 3 మంది చంపి జైలుకు వెళ్ళిన వారిని, 2 వ్యక్తులు పిచ్చి పట్టిన వారిని, వారి జీవితం ముగింపులో తేలిన ఫలితార్థం ఏంటంటే, ఎందుకు ఇలాంటి పరిస్థితి వీరి జీవితంలో జరిగింది అనంటే వారి జీవితంలో నెమ్మది లేదు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు డబ్బులుంటే నెమ్మది ఉంటుంది అని, పదవులుంటే నెమ్మది ఉంటాయి అని. భ్రమ ప్రియులారా, భ్రమ. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, చాలా చక్కగా జ్ఞానైన సొలొమోను మాట్లాడాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ఏమి లాభం అన్నాడు. ఏమి లాభం? నెమ్మది లేకుండా ఎంత డబ్బులుంటే ఏమి లాభం? నెమ్మది లేకుండా ఎంత అధికారం ఉంటే ఏమి లాభం? దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియులారా, ఈ రాత్రి మీకు నెమ్మది ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఈ నెమ్మది కలగడానికి మీరు ఏమేమో చేయాల్సిన పనే లేదు. దేవుని వాక్యం 4 మాటలు చెప్తుంది. ఆ 4 మాటలు మనం తూచా తప్పక నెరవేర్చగలిగితే, ఆ ప్రకారంగా నడుచుకోగలిగితే నా ప్రియ ప్రభుల వారు ఏమిస్తారు? నెమ్మదిని ఇస్తాడు. మొదటి విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. సామెతల గ్రంథం 1వ అధ్యాయము
33 నా చాలా చక్కగా ఈ మాట వినాలి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను, ఆ మాట చూడండి ప్రియులారా, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఎలాగుంటాడట? నెమ్మదిగా నుండును. మాట్లాడడం ఎలాగుంటారట? నెమ్మదిగా. ఎవరు నా ఉపదేశమును అంగీకరించువాడు. చాలు ప్రియులారా, నెమ్మది ఎలా కలుగుతుందో తెలుసా ప్రియులారా? మొట్టమొదటిది దేవుని ఉపదేశము అంగీకరించుట ద్వారా. నేను ఎప్పుడు సందేశాల్లో ఒక మాట అంటుంటాను ప్రియులారా, ప్రస్తుత తరములో సందేశాలకు కొదవలేదు, సంఘాలకు కొదవలేదు కదండి. యూట్యూబ్లోనికి వెళ్తే కొన్ని వేల ప్రసంగాలు వస్తున్నాయి. ఈరోజు వీధులలోనికి, ఊర్లలోనికి వెళ్తే సంఘాలు కూడా విస్తరించిపోయాయి. ఈ మధ్య కాలంలో, అనగా ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్లకు, అంటే దేవుని సేవకులకు ప్రభుత్వం తరపున జీతం ఇవ్వాలి అని, అంటే కొంచెం గౌరవ వేతనముగా డబ్బులు ఇవ్వాలని అప్లై చేసుకోండి అయ్యా, మీరు అప్లై చేసుకుంటే మీకు మేము జీతం ఇస్తామని ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తే, అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమందో తెలుసా అండి? దగ్గర ప్రియులారా, అప్లై చేసుకున్న వాళ్ళు 58,000 మంది ప్రియులారా. 58,000 మందిలో మెయిన్ గా ఉన్న వాళ్ళు కాక సేవకులు అప్లై చేసుకున్న వాళ్ళు 58,000 మంది. అంటే ఇప్పుడు 58,000 మంది ఒక ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో అప్లై చేసుకున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చర్చెస్ ఉన్నట్లు? నో డౌట్ 58,000 చర్చెస్ ఉన్నట్లు. ఇంకా ఒక్కొక్కరికి 3-4 చర్చెస్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళను మనం పోల్చుకుంటే దరిదాపు 1,00,000 పైబడిన మందిరాలు, సంఘాలు ఉన్నాయి. ఇక్కడ పాస్టర్ గారు అరిచారనుకోండి, ఈ చర్చి ఇడిచిపెట్టి ఆ చర్చికి పోతున్నారు విశ్వాసులు. ఆడరిచారనుకోండి, ఇంకో చోటుకు పోతున్నారు. లోకంలో ఒక సామెత ఉంది ప్రియులారా, తినమరిగిన నోరు, తిరగమరిగిన కాలు ఒక చోట ఎప్పుడు ఉండదట. అంటే మా ప్రాంతంలో ఒక తెగవారు అంగడి పెట్టుకుంటారండి. వాళ్ళు బొరుగులు అంటారు చూడండి, అవి అన్ని వేసుకొని తినరు, ఒక్కొక్కటి నములుతూ ఉంటారు. ఎప్పుడైనా అంగట్లోకి వెళ్ళండి, ఒక్కొక్క బొరుగ్గించ నోట్లో వేసుకుంటూ ఉంటారు. తినమరిగిన నోరు ఊరకనే ఉండదు. తిరగమరిగిన కాలు, అటు ఇటు తిరగడానికి అలవాటు పడ్డ వ్యక్తి ఒక స్థానిక సంఘంలో ఉండడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నెమ్మది కావాలా? ఈరోజు ఉపదేశమును అంగీకరించు. ప్రభునందు ప్రియులారా, నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, నేను సేవా జీవితంలో చేసిన ప్రసంగాలు కాదు, కానీ ఈ 4 సంవత్సరాలు ఒక ప్రార్థన అనబడే ఛానల్లో మాట్లాడుతూ, ఆ మాట్లాడిన సందేశాలు యూట్యూబ్లో పెట్టినప్పుడే దగ్గర 1500 పైబడిన సందేశాలయ్యి, ఒక సందేశానికి ఒక సందేశం సంబంధం లేకోకుండా మాట్లాడుతూ వచ్చాను. ఇది నా గొప్పతనం కోసం చెప్పలేదు, కానీ ఇందులో ఒక ఆంతర్యం దాగి ఉంది అనడానికి చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఈ 1500 ప్రసంగాలలో ఏ రోజు కూడా ఇదిగో దేవుని నమ్ముకో, నీకు నడుసొచ్చే కొడుకు పుడతాడు, ఖర్చీపు కొనుక్కో, ప్రార్థన చేయించుకో, నూనె తెచ్చుకో, ప్రార్థన చేయించుకో, ఇలాంటి సందేశాలు ఎప్పుడు చెప్పాలా? మీరు వెతికి అందులోనే నా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి అన్న, మీరు ఇక్కడ చెప్పారు కదన్నా, ఇలాగ అన్నారు కదన్నా అని చెప్పండి, ఏం పర్లేదు. ఎందుకంటారు అంటే అద్భుత స్వస్థత మహత్కార్యాలు లేవా? ఉన్నాయి ప్రియుల. అయితే నా ఉద్దేశం ఏంటో తెలుసా? హోటల్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి టిఫిన్ తినాలనుకున్నప్పుడు ఇడ్లీ ఇవ్వండి అయ్యా అంటాం. బాగా వినండి, ఇడ్లీ ఇవ్వండి అయ్యా అని అడిగాం. ఇడ్లీతో పాటు చట్నీ వస్తుంది, సాంబార్ వస్తుంది, పొడి వస్తుంది, ఏమేమైతే ఉన్నాయో ఇడ్లీతో పాటు అన్ని తెచ్చి నీ ముందు పెడతాను, నువ్వు తినకపోయినా.
అంటే ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా ప్రియులారా? యేసు ప్రభుల వారిని నమ్ముకుంటే రోగాలు పోతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. సందేశము విని వాక్య ప్రకారముగా నడుచుకుంటే ఆటోమేటిక్ గా ఇడ్లీ వెనకమ్మడితే సాంబార్ వచ్చినట్టుగా, ఆటోమేటిక్ గా ఇడ్లీ వెనకమ్మడితే చట్నీ వచ్చినట్టుగా వెనువెంటనే జీవితాల్లో కార్యాలనేవి జరుగుతాయి. కానీ ప్రస్తుతం సందేశాలు చెప్పట్లా. ఒక అర్ధ గంటకు ఛానల్లో దేవుని వాక్యం చెప్పడానికి ఈరోజు ప్రభునందు ప్రియులారా శాటిలైట్ ఛానల్స్ అయితే ఒక అర్ధ గంట వాక్యం చెప్పడానికి 15,000 నుంచి 30,000 రూపాయలు కట్టాలి. ఒక లోకల్ ఛానల్ అయితే 1000 నుంచి 2,000 రూపాయలు కట్టాలి ఒక 29 నిమిషాలు వాక్యం చెప్పడానికి. జరుగుతున్నాయి 29 నిమిషాలు. నేను చూస్తానండి, మా ఛానల్లో చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. 29 నిమిషాలు వాక్యం చెప్పడానికి నాకు టైం సరిపోక అదనంగా చెప్పిన మాటలు అన్ని కట్ చేస్తారు ఆ ఎడిటింగ్ చేసేవాళ్ళు. ఈరోజండి వాక్యానికి ముందు 10 నిమిషాలు, వాక్యం 10 నిమిషాలు చెప్పిన తర్వాత 10 నిమిషాలు మరలా సాక్ష్యాలని, అద్భుతాలని, కానుకలని, లక్షలు సంపాదించిన సేవకుడు సైతం తన ఫోటోకు ధీటుగా పక్కన QR కోడ్ పెట్టుకుంటున్నాడు. మీరు కానుక పంపకపోతే మేము సేవ చేయలేమని. ఎందుకోసం? ఒక్క మాట చెప్తాను ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్పిన మాటే, పనివాడు జీతమునకు అంతే. నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు నెమ్మది కలగాలి అంటే పులివెందల నుంచి వచ్చిన రూబెన్ చెప్తున్న సందేశం ఒకటే కాదు. ఇక్కడ కూర్చున్న దైవజనులు అందరూ మీ స్థానిక సంఘాల్లో గొంతు చించుకొని ఆదివారము నియామక కూడికల్లో చెబుతుంటే ఈ చెవున విని ఈ చెవున వదిలేస్తున్నావు కాబట్టి నీకేమి లేదు, నెమ్మది లేదు. పాస్టర్ గారిది కాదు తప్పు. ఆయన ఎంతగానో సిద్ధపడి మోకాళ్ళ అనుభవం చేత దైవావేశం వలన దేవుని వాక్యం చెబితే నువ్వేం చేస్తున్నావు? ఈ పక్కన విని ఈ ప్రక్కన వదిలేస్తున్నావు. నెమ్మది మాత్రమే కాదు ప్రియులారా, ఉపదేశమును అంగీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? యోబు గ్రంథం 36వ అధ్యాయం. ఒక మాట చూపించి నేను రెండవ విషయంలోనికి వెళ్తాను. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం ప్రియులారా. 10-11 వచనం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయుము, పాపము విడిచి రండని ఆజ్ఞయించుచున్నాడు ఆయన. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. అద్భుతకరమైన మాట ప్రియులారా. ఎవరైతే దేవుని ఉపదేశమును ఆలకించి అంగీకరిస్తారో వారి దినములు క్షేమముగాను వారి సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునందు ప్రియులారా, ఈరోజు నెమ్మది ఎలా కలుగుతుంది అంటే వాక్యము వింటే కలగదు, పాట పాడితే కలగదు, కానుక ఇస్తే కలగదు, ఉపదేశ ప్రకారముగా నడుచుకుంటే కలుగుతుంది ప్రియులారా. అర్థం కావడానికి మీకు మాట చెప్తాను. ఏదో జబ్బు చేసింది, భీమవరం ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అద్భుతకరమైన డాక్టర్, మంచి పేరు కలిగిన డాక్టర్. అయ్యా నా బాధ ఇది అని చెప్పాడు. ఆయన అన్నాడు, ఓ ఇదెంత పని, 1 వీక్లో తగ్గించేస్తాను నేను. టెస్టులు చేశాడు, మెడిసిన్ ఇచ్చాడు, మందులు ఇచ్చాడు. నీకు వింటున్నారు కదండి, మందులు ఇచ్చారు. ఆ మందులు ఇంటికి తెచ్చుకొని బీరువాలో పెట్టాము. వారం లోపల వ్యాధి తగ్గుతుందా తగ్గదా? మాట్లాడనమ్మా, తగ్గుతుందా తగ్గదా? ఎందుకని? డాక్టర్ గొప్పవాడే, మెడిసిన్ మంచిదే, కానీ మెడిసిన్ నువ్వు వాడాల. అలాగే వాక్యం చెప్పే దైవజనుడు గొప్పోడే, కార్యములు చేసే మహాగణుడైన దేవుడు మహోన్నతుడు ఆయన. కానీ నువ్వు సందేశాలు విని బైబిల్ తీసుకుపోయి గూట్లో పెడుతున్నావు చూడు, అందుకే నీకేమి లేదు, నెమ్మది లేదు. ఈరోజన్న మనసు మార్చుకోండి. ప్రభువా, ప్రతిరోజు దేవుడు దైవావేశం వలన
సేవకుని నిలబెట్టి ఒక 4-5 విషయాలైనా మాట్లాడుతావు నువ్వు. కనీసం ప్రతిరోజు ఆ సందేశంలో నుంచి ఒక్క మాటైనా నేను వింటూ సరి చేసుకుంటూ వెళ్తే 52 ఆదివారాలు వస్తాయండి సంవత్సరానికి. 52 ఆదివారాలు క్రమముగా ఆరాధనకెళ్ళి ప్రతి వారములో విన్న ఒక్కొక్క సందేశంలో ఒక్కొక్క పద్ధతి మార్చుకుంటూ వచ్చిన సంవత్సరానికి నువ్వేమైతావు? క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడతావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఉపదేశమును అంగీకరించుట వలన ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, రెండవది నెమ్మది ఎలా కలుగుతుందో చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. నాయన ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టండి నాయన. వెనుకున్న వాళ్ళు ఎవరైనా ఒకరు వచ్చి కూర్చున్న వాళ్ళకి ఫ్యాన్లు ఉన్నాయి కానీ వాక్యం చెప్పే వాళ్ళకి ఫ్యాన్ లేకోకుండా ఇక్కడ పెట్టండి నాన్న ఒకటి. ఓకే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, చాలు ప్రియులారా, అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, చాలు ప్రియులారా. రెండవదండి, ఎవరికి నెమ్మది కలుగుతుంది అని అంటే శత్రువులను గెలిచిన వ్యక్తికి నెమ్మది కలుగుతుంది. ఎవరికి? శత్రువులను గెలిచిన వ్యక్తికి. ఈ మాట దైవదాసుడైనటువంటి దావీదును గురించిన మాట. దావీదుకు నెమ్మది ఎప్పుడు కలిగింది అంటే నలుదిక్కుల శత్రువులను గెలిచినప్పుడు. దేవుని యందు ప్రియమైన వారలారా, దావీదు నలుదిక్కుల శత్రువులను గెలిచాడు, కానీ తన శరీరం అనే శత్రువు చేతిలో దావీదేమయ్యాడు? ఓడిపోయాడు. యుద్ధమందు యుద్ధానికి వెళ్ళారు తన బావమరిదైన యోవాబు సైన్యముతో. మేడ మీద నిద్రపోయి లేచినటువంటి దావీదు, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం ఉంటుంది, చదవద్దులేండి. ఎక్కడో ఒక తడికెల మాటున స్నానం చేస్తున్నటువంటి ఒక పేద స్త్రీ అయినటువంటి బత్సబాను చూశాడు. శరీర కోరికలను అణచుకోలేక ఏమయ్యాడు? పాపము చేశాడు. పాప పర్యావసనము చేత తన భర్తను చంపవలసి వచ్చింది. తద్వారా తన కుటుంబంలో 4 బిడ్డలు చచ్చిపోయారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నెమ్మది ఎవరికి కలుగుతుందో చెప్పమంటారా? శరీర కోరికలను గెలిచిన వాడికి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఏమున్నాయి లోకములో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నేను మిగతా 2 గురించి మాట్లాడడం లేదు, కానీ శరీరాశ. అవును ప్రియులారా, ఈరోజు కుటుంబాలు నెమ్మది లేకుండా బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? శరీరమును జయించలేక. వేదిక మీద పాట పాడతాం, మందిరంలో మోకాళ్ళని ప్రార్థన చేస్తాం, సాయంత్రం అయ్యేసరికి మందు లేకపోతే జీవితంలో నిద్ర రాదు కదండి. ఈరోజు చాలా మంది ఆదివారపు క్రైస్తవులే, మందిర క్రైస్తవులే. మందిరము నుంచి బయటకు వెళ్ళారు అని అంటే మద్యం ఉండాల్సిందే, త్రాగుడు ఉండాల్సిందే, జూదం ఉండాల్సిందే. ప్రార్థనకొచ్చి కూడా పరాయి వాడి భార్యనో, పరాయి వాడి కూతురునో, పరాయి వాడి చెల్లినో, పరాయి వ్యక్తి యొక్క భర్తనో మోహపు చూపులతో చూసేటటువంటి ఈ వ్యక్తి శారీరక క్రియలను గెలవడం లేదు. లేరా అలాంటి వాళ్ళు? అయ్యో, క్రిస్మస్ అని చెప్తున్నాం, పైన స్టార్ కడుతున్నాం, ఇంట్లో ఏం పెడుతున్నాం? బార్ పెడుతున్నాం. పండగరా ఈ రోజు తాకపోతే ఎట్లా? నువ్వు తాగేది కాకుండా 10 మందిని పిలిచి తాపుతున్న నీకు ఎలాగ నెమ్మది? భార్య కష్టపడి 500 600 కూలి సంపాదిస్తే భర్త ఇంటి దగ్గర కూర్చొని త్రాగుతూ ఉన్నాడు, శారీరక క్రియలను జయించలేక. అందుకే నెమ్మది లేదు ఈరోజు ఇంట్లో. భార్య భర్తలు ఎలాగుంటున్నారు? పిల్లి ఎలక మాదిరి పోట్లాడుకుంటున్నారు. ఎందుకు?
శారీరకమైనటువంటి కోరికలను అధిగమించలేక ప్రభునందు ప్రియులారా, ఈరోజు పిల్లలు ఎలాగ తయారయ్యారండి? పట్టుమని 10వ తరగతి కూడా చదవక తలకనే ప్రేమ అనే వ్యామోహాల్లో చిక్కుపోతున్నారు. లేరా? మీ చిన్న పుల్లేరు మంచి వాళ్ళేమో కానివ్వండి, మా ప్రాంతంలో మేము చూస్తున్నాం ప్రియులారా, 8, 9 తరగతులు వచ్చేసరికి ఫోన్లలో రకరకాలైన అసభ్యకరమైనవి చూడడం, ఈ అమ్మాయి ఆ అబ్బాయిని, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని మందిరానికి వచ్చి కూడా, దేవాలయంలో కూర్చొని కూడా ప్రేమ అనే వ్యామోహాల్లో చిక్కుకొని తల్లిదండ్రులకు ఏమి లేకుండా చేస్తున్నారు? నెమ్మది లేదు. త్రాగుడండి. నిన్నటి దినాన ప్రియులారా, ఒక సందర్భంలో నేను నివసిస్తున్న ప్రాంతంలో ఒక సందర్భంగా ఒక మాట మాట్లాడుకున్నాం మేమిద్దరం. అంటే నేను ఒక సహోదరుడు మాట్లాడుతున్నాం. ఆ సహోదరుడు పని చేసుకునేవాడు. ఆయన అన్నాడు, నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్న మీ వాక్యం చెప్తే బాధ కలుగుతుంది, మారాలనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి మందు ఆ దారిలో వచ్చేటప్పుడు చెవిలాగా పీకేస్తుందన్న మందు తిక్కు అన్నాడు. నేను ఒక మాట చెప్పాను ప్రియులారా, ఇదిగో ఇక్కడున్న మీ అందరితో చెప్తున్నాను ఆ మాట. ఎవరైనా ఒకవేళ అలాగ త్రాగుతూ మభ్యపెట్టి జీవితాలు జీవిస్తూ ఉంటే, భక్తి అనే ముసుగేసుకుని తాగుడుపోతుగా ఉంటే, మీరు తాగే మందు ఎప్పుడైనా ఒక్కసారి కుక్కకు వేయండి. ఎవరికండి? సారాయి కుక్కకు వేయండి. తాగితే నేను 50,000 ఇస్తా. సారాయి కుక్క తాగితే 50,000 ఇస్తా. మాట మీద నిలబడతానండి దైవజనుడిగా. కుక్కలు తాగని దాన్ని ఎవరు తాగుతున్నారండి? కుక్కలు తాగని దాన్ని ఎవరు తాగుతున్నారండి? చిన్న పుల్లేరోళ్ళు మంచోళ్ళు కావచ్చు, మా ఊరు గురించి చెప్తున్నాను నేను. అలాంటి మద్యము తాగి భార్యతో సహజీవనం చేయాలనుకుంటే ఎలా కలుగుతుంది భార్యకు నెమ్మది? ఎలాగొస్తుంది నెమ్మది? భార్య ఉండగానే అక్రమ సంబంధాలకై వెంపర్లాడితే ఎలా కలుగుతుంది నెమ్మది? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దావీదు దేవునికి హృదయానుసారుడు అని రాయబడింది. హృదయానుసారుడని దావీదు చేసిన పాపాన్ని దేవుడు చూసి చూడనట్టుగా వదిలేలేదండి. దావీదు చేసిన పాపానికి పర్యావసనముగా దావీదు చేతనే చెప్పించాడు. వాడు ఒక్క గొర్రెను తీసుకున్నాడు కాబట్టి 4 గొర్రెలు ఇయ్యాలి ప్రతిగాని నాతానుతో చెబితే, అదే రీతిగా ఒక్క ఉరియాను చంపిన దావీదు తన కడుపున పుట్టిన బిడ్డలు 4 కోల్పోయాడు. ప్రియులారా, ఈరోజు నెమ్మది లేకుండా చేస్తున్నదేంటి? త్రాగుడు కాదు, ప్రేమ అనే వ్యామోహాలు కాదు, అక్రమ సంబంధాలు కాదు. ఎంతమంది ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి అడ్డు పెట్టుకొని పాపపు ఊబిలో జీవిస్తున్న వాళ్ళు. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అని అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదువుతూ 19 నుంచి మనం చదువుతూ వస్తే, శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. చదువుతారు ఒకసారి 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 19వ వచనం నుంచి చదువుతున్నాం. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదము, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏం పాటలంట? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయండి. అల్లరితో కూడిన ఆటపాటలు మీకు తెలుసా ప్రియులారా? మీ ఊరోళ్ళు మంచోళ్ళేమో కానీ మా ప్రాంతంలో మేము చూస్తున్నామండి. ఈరోజు అమ్మలు తమ బిడ్డలు స్టేజీ మీద పాటలు పాడి డాన్స్ చేయకపోతే సంఘ సభ్యులతో పోట్లాడుతున్నారు. ఏం డాన్స్లు వేస్తున్నారు? సినిమా కన్నా అద్దుమానంగా తయారైపోయాయండి ఆడపిల్లలు ఈరోజు వేదిక మీద వేసే డ్రెస్సులు. అనిపించలా మీకు? అది శారీరక కార్యాలు అనిపించట్లా? బైబిల్ చెప్పట్లా? అల్లరితో కూడిన ఆటపాటలు. వయస్సులో ఉన్న యవ్వన బిడ్డ, వయస్సులో ఉన్న యవ్వనస్తురాలైన అమ్మాయి ఒక టీ షర్ట్ వేసుకొని, టైట్ జీన్ ప్యాంట్ వేసుకొని,
దేహమంతా ఎక్స్పోజ్ అయ్యే రీతిగా కనపడుతూ వేదిక మీద డాన్స్ చేస్తే యేసుప్రభు సంతోషపడతాడా అండి? యేసుప్రభు సంతోషపడతాడా? యేసుప్రభుల వారికి అది సంతోషపడేది నీ శారీరకమైనటువంటి పొంగులను చూసి ఎదురుగా ఉన్నటువంటి అల్లరి కుర్రోడు సంతోషపడతాడు. కాదా? మన మగపిల్లలండి సినిమా హీరో కన్నా స్టైల్ గా తలకొకటి కడతాడు, చేతికొకటి కడతాడు, కాలుకొక ఖర్చీపు కడతాడు, వేదిక మీద నిలబడి క్రిస్మస్ డాన్స్ అనేస్తాడు. ఇది డాన్సా? ఇలాగ బైబిల్ గ్రంథంలో వేశారు ఎవరైనా? పోల్చుకోవడానికి దావీదు నాట్యం ఆడా? దావీదు ఎలాంటి నాట్యం ఆడా? ఎంత అవివేకం అండి! సిగ్గు లేదండి ఈరోజు క్రైస్తవునికి అనేవాడికి. దేవుని వాక్యము తెలిసి కూడా దైవజనుడు చూసి చూడనట్టుగా తయారైపోతున్నారు. చర్చికి రారేమో అని. బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేయకూడదు అని చెప్తుంది. స్త్రీ పురుషుని వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు అంటే వేదిక మీద ఉండే దూతలంతా స్త్రీలే. బైబిల్ గ్రంథంలో దూతలు స్త్రీలా? మీరు బైబిల్ చదివి చూడండి. గాబ్రియేలు అనబడేటటువంటి దూత పురుషుడు, మీకాయేలు అనబడేవాడు పురుషుడు. దూతలు పుంలింగం, స్త్రీలింగం కాదు. దూతలుగా నిలబడే వాళ్ళంతా స్త్రీలు. యోసేపుగా నటన చేసేటటువంటి వ్యక్తికి స్త్రీలు, స్త్రీలకు మీసాలు పెట్టి ఎంత అసభ్యమండి! చాలా మందికి నా మీద కోపం వస్తుంది కదూ. బైబిల్ ఇదే చెప్పింది. మీరు విన్నా వినకపోయినా పర్లా, నా ఛార్జీ నేను పెట్టుకుని ఊరికి పోగలను. నేను అలాగ నేను సిద్ధపడి వస్తాను. ఏం చేస్తుంది క్రైస్తవ్యం? వేదిక మీద సినిమా కన్నా అసభ్యకరంగా డ్యాన్సులు వేసుకుంటూ, ఒళ్ళులోని శరీరంలోని అవయవాలన్నీ ఎగిర్చుకుంటూ, సిగ్గు అనిపించదండి? దేవుడు సంతోషపడతాడా? శారీరకమును గెలిచిన వాడికే నెమ్మది. ఈ అమ్మాయిని చూసి ఇంకొక అబ్బాయి ఇకలేస్తాడు, పక్కపక్కలేస్తాడు. వాడు మందిరానికి వచ్చినప్పటి నుంచి ఈ అమ్మాయినే చూస్తాడు. ఏదో ఒక రోజు ఈ అమ్మాయిని చూస్తున్నామని ఇంకొక అమ్మాయి చెప్తుంది. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చూస్తే వీళ్ళిద్దరు కలిసి ఊరిడిచిపెట్టేసి వెళ్ళిపోతే అమ్మా నాయనకు నెమ్మదా? నలుదిశల శత్రువులను గెలిచిన దావీదుకు నెమ్మది కలిగింది. శారీరకమైన కోరికలను గెలిచిన వాడికి నెమ్మది కలుగుతుంది. ఎంతమంది అండి? బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం చదవద్దులేండి. కాలేబు సంతతి వాడు నాబాలు అనేబడేవాడు ఉన్నాడు. కాలేబు ఎలాంటి వాడండి? దేవుని పక్షముగా 12 మంది వేగుల వారు కనాను చూడ్డానికి వెళ్తే 12 మందిలో దేవుని కొరకు వైరాగ్యముగా నిలబడినటువంటి కాలేబు ఒక్కడు, యెహోషువ ఒక్కడు. అలాంటి మంచి కుటుంబములో పుట్టిన నాబాలు ఏమయ్యాడండి? తాగుడుబోతుగా ఉన్నాడు. పురుగుల క్రైస్తవులం అనబడేటటువంటి మనము, దేవుని నమ్మిన మనము త్రాగుడుగా, జూదంగా, వ్యభిచారంగా, రహస్యమైన పాపాలు చేస్తూ ఉంటే నెమ్మది వస్తుందా? ఇలాంటి కూడికలు 100 పెట్టి నాలాంటి సేవకుడు కాకుండా యేసు ప్రభువే వచ్చి ఇక్కడ నిలబడుకుని మాట్లాడిన నెమ్మది రాదు. నెమ్మది ఎలా కలుగుతుంది అంటే నాలాంటి సేవకుడు అవసరంలా, యేసు ప్రభుల అవసరంలా, బైబిల్లోని సంగతి ప్రకారంగా, ఉపదేశ ప్రకారంగా నడిస్తే నెమ్మది కలుగుతుంది. రెండవది, శారీరకమైన కోరికల మీద విజయం పొందితే నెమ్మది కలుగుతుంది. గుచ్చుకుంటుంటే నొప్పిగా ఉందా? మేలు కొరకు మాట్లాడుతున్నాను. పురుగుల హాస్పిటల్కి వెళ్తాం, కడుపులో పుండు వచ్చిందమ్మా అంటారు. పుండు వచ్చింటే పైన ఆయింట్మెంట్ రాయండి డాక్టర్ గారు అడుగుతారా మీరు? అయ్యా కోసి తీయండి అయ్యా అంటారు. కోయాల్సిందే అమ్మా అంటే కోసి తీసేయండి అయ్యా, నొప్పి ఉంటుందమ్మా అంటే భరిస్తానయ్యా, బతకాలగా భరిస్తానయ్యా. కోసి పుండు తీస్తేనే బతుకుతావు. పుండు పగిలితే లోపల, చెప్పండి, పుండు పగిలితే లోపల పోతావు. దేవుని సేవకుడుగా నేను గద్దించేది నీ మీద ద్వేషముతో కాదు, నామకార్థపు భక్తి వదిలిపెట్టు. ఈరోజు
నామకార్థపు భక్తులు వదిలిపెట్టండి. ప్రార్థన ప్రార్థనే, తాగుడు తాగుడే, ప్రార్థన ప్రార్థనే, తిరుగుడు తిరుగుడే, ప్రార్థన ప్రార్థనే, పాపం పాపమే అంటే నెమ్మది లేకపోవడం అలాగ ప్రక్కన పెట్టు. భూమి మీద బతికుండగానే నరకం చూస్తారు. జాగ్రత్త ప్రియులారా. ఓకే, మూడో విషయానికి వెళ్దాం. నెమ్మది ఎలా కలుగుతుందో 119వ కీర్తన 165వ వచనాన్ని చూద్దాం. 165వ వచనాన్ని నీ చూద్దాం. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి చాలా విషయాలు ఉన్నాయి, నేను అన్ని మాట్లాడగలను. ఒకరోజు సందేశం అయితే కాదు ఇది. నేను కూడా ఒకరోజు ఎప్పుడు వెళ్ళను ఎక్కడికి. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పి బిడ్డల్ని హెచ్చరించాలి, సరిచేయాలి. గద్దించినా సరే ఒకరిద్దరైనా మారాలి అన్నప్పుడు 2 దినాలు మాట్లాడాల్సిన సందేశాలు ఇవి. ఈరోజు నేను ఒక దినమే మాట్లాడుతున్నాను. అందుకే ఒక 4 విషయాలు చెప్తాను. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. బా, ఎలా కలుగుతుందట నెమ్మది? ఎంతో నెమ్మది కలదు. దేవుని వాక్యమును ప్రేమించు వారికి ఏం కలుగుతుంది? నెమ్మది. దేవుని ప్రేమించు వారికి ఏం కలుగుతుంది? నెమ్మది. ప్రియులారా, ఈరోజు భార్యను ప్రేమించే భర్త ఉన్నాడు, భర్తను ప్రేమించే భార్య ఉంది, పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. అంత దాకా ఎందుకు? ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫోన్ అమాంతం చూసుకునే భక్తులు ఉన్నారు, ఫోన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యమును ప్రేమించేవారు ఏమైపోతున్నారు? కరువైపోతున్నారు ప్రియులారా. అందుకే బైబిల్ అంటుంది, భక్తుడైన కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది కాదు, ఎంతో నెమ్మది. ఈ ఎంతో అనే పదం 2 చోట్ల మనకు బైబిల్లో కనపడుతుంది. మొదటిది ఎంతో అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. రెండవది అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమిస్తే నెమ్మది, ఎంతో నెమ్మది. ఈరోజు వాక్యం లేట్ అయినా పర్లేదు పాస్టర్ గారు, వాక్యం లేట్ అయినా పర్లేదు, అన్ని కార్యక్రమాలు జరగాల్సిందే. వాక్యానికి ఎవరిస్తున్నారండి ప్రాధాన్యత? సభలు పెట్టుకుంటే మీ ఊరోళ్ళు మంచోళ్ళు, కానీ సభలు పెట్టుకున్నది మేము కానుకిచ్చింది మేము పాట పాడాలని, మేము కానుకిచ్చింది మేము పాట పాడాలని, మా అమ్మాయి పాట పాడాలని, మా పిల్లోడు డ్యాన్స్ చేయాలని, మా పాప డ్యాన్స్ చేయాలని. వాక్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. వాక్యానికి విలువ ఇవ్వట్లే ఎవరు. దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అన్నిటికన్నా ముఖ్యమైనది వాక్యమే. ఆ వాక్యమును గురించి కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? 119వ కీర్తన 50వ వచనం చదవద్దులేండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిచ్చేది వాక్యం. బాధను పంచుకునేది వాక్యం, అన్నిటికన్నా శ్రేష్టమైనది వాక్యం. ఏంటి వాక్యం? యోహాను భక్తుడు అంటున్నాడు 1వ అధ్యాయంలో, ఆ వాక్యము ఎవరట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 1వ వచనం 12వ వచనంలో అంటాడు 1వ అధ్యాయంలో, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించుటకు వచ్చింది. ఎవరైనా? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు. దేవునిందు ప్రియమైన వారలారా, వాక్యము నెమ్మదినిస్తుంది. మీరు బాధలో ఉన్నారా? ఇబ్బందిలో ఉన్నారా? ఏ హైదరాబాద్కో పులిందలకో గుంటూరుకో ఫోన్ చేయమాకండి, వాక్యం చదవండి. వాక్యం చదవండి. మీరు హైదరాబాద్కో గుంటూరుకో ఫోన్ చేస్తే సేవకుడే మాట్లాడరు. అక్కడ 6,000 7,000 జీతం ఇచ్చిన ప్రేయర్ టవర్లో ఉండే ఒక ప్రేయర్ టీమే మాట్లాడుతుంది. కానీ నువ్వు బైబిల్ చదివితే దేవుడు మాట్లాడతాడు నీతో, నీ బాధలన్నిటినీ తొలగిస్తాడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ చదివిన భక్తులు లేరు ప్రియులారా. ఒకరోజు ఒక ప్రాంతంలో 100 సంవత్సరాలైంది చర్చి కట్టి, 100 years సెలబ్రేషన్ జరుగుతుంది.
ఆ ప్రాంతంలో నేను విరివిగా సువార్త నిమిత్తమై వెళ్ళాను కాబట్టి 3 రోజులు కూడికలు పెట్టారు, ఘనమైన కూడికలు పెట్టారు. ఈ 100 సంవత్సరాల్లో ఆ స్థానిక సంఘం నుంచి వేరు వేరు ఊర్లకు వెళ్ళిపోయి విదేశాల్లో ఉన్న వాళ్ళకి సైతం ఆహ్వానాలు ఇచ్చారు. 3 రోజులు ఎలాగో తెలుసా? ఇలాగ రాత్రి కూడికలు కాదు, ఉదయం నుంచి ఉదయాన్నే టిఫిన్, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు 2 సెషన్లు, మధ్యాహ్నం ఒక సెషన్, సాయంత్రం ఒక సెషన్, ఒక రోజుకంతా కలిపి 4 సందేశాలు. అలాగే 3 రోజులు కూడిక పెట్టారు. ఒక రోజంతా నాకు ఇచ్చారు. దైవజనుడా, ఈ రోజంతా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నువ్వు చెప్పు అన్నాడు. ఎందుకో మాటల సందర్భంలో వాక్యం చెప్తూ రాత్రికాల కూడికకి అందరూ వస్తారు కదా, అందరూ వచ్చారు. ఆ 100 సంవత్సరాల కూడికకి ఇలాగ 1000 మంది ఉన్నారు జనం, అనేక మంది కూర్చున్నారు గ్రౌండ్ లో. ఒక దేవుని సేవకుడిగా అడిగాను, మీరు ప్రేమించే వాళ్ళు రాసిన ఉత్తరాలు చదువుతారు, మీరు ప్రేమించే తల్లిదండ్రులు రాసిన వీలునామా చదువుతారు, మీరు ప్రేమించే దేవుని వాక్యాన్ని అనగా క్రైస్తవులై ఉండి ఈ బైబిల్ గ్రంథాన్ని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా చదివిన వారు ఒక్కసారి మీ చేయెత్తండి అని అడిగాను. నేను ఏం తప్పు అడిగాను? నేను బైబిల్ గ్రంథాన్ని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకే రోజు కాదు, ఒకే సంవత్సరం కాదు, ఇన్నేళ్ల క్రైస్తవ్యంలో ఒక్కసారైనా మేము బైబిల్ పూర్తిగా చదివామనే వాళ్ళు చేయెత్తండి అని అడిగాను. ఇప్పుడు ఆ ప్రశ్న అడగక ముందు మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, తప్పుగా అనుకోమాకండి. ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు చేయెత్తండి. బైబిల్ చదివింది అడగనులేండి. చదువు వచ్చిన వాళ్ళు చేయెత్తండి చూద్దాం. మాకు చదువు వచ్చు, బైబిల్ చదవడం వచ్చు అనే వాళ్ళు చేయెత్తండి. సంతోషం. ఒక 50-60 మంది పైబడి ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు నేను అడగనులేండి, మీరు బాధపడమాకండి. ఆ రోజు నేను అక్కడ అడిగినప్పుడు బైబిల్ అంతా 100 ఏళ్ల సెలబ్రేషన్, అది బైబిల్ అంతా క్షుణ్ణంగా చదివిన వాళ్ళు చేయెత్తండి అంటే 1000 మంది నుంచి 2000 మంది ఉన్న సభలో పట్టుమని 10 చేతులు పైకి లేలేదు ప్రియులారు, మేము బైబిల్ని చదివామని. నా భాష ఏమన్నా అర్థం కాలేదేమో అని పదే చెప్పి స్టేజ్ దిగి ఇలాగ మధ్యలోకి నడుచుకుంటూ పోయా, బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు చేయెత్తండి అని. నిన్న దినాన దైవజనుడు వాక్యం చెప్తూ చిన్నపుల్లేరు సంఘానికి వాక్యం ఎట్ట చెప్పాలి, ఎక్కడ మీటింగ్ పెట్టినా వాక్యానికి వెళ్తారు, చక్కగా మీరు వాక్యం వింటారు అని అడిగారు. మీరెప్పుడు విన్నారన్నా అంటారా? నేను ట్రైన్లో వచ్చేటప్పుడు లైవ్ పెట్టి నాకు లింక్ పెట్టారు, యోహానయ్య, చూశాను రోజుసేపు. నేను అడుగుతున్నాను, బైబిల్ను పూర్తిగా చదివారా? ఒకవేళ చదవకపోతే స్టార్ట్ టుడే, ప్రారంభించే రోజు దేవుని వాక్యాన్ని పూర్తిగా చదివితే నెమ్మది కలుగుతుంది ప్రియులారా. చాలా మంది సేవకులండి, వీళ్ళని నేను ఎవరిని తప్పుగా అనట్లేదు ప్రియులారా. చాలా చోట్ల సేవకుల మీటింగ్లో కూడా అడిగాను నేను. సేవకుల మీటింగ్లో కూడా వాక్యం చెబుతూ బ్రదర్, సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపిస్తారా అని అడిగితే వెనక్కి ముందుకు చూసుకుంటున్నారు. కొంతమంది అయితే ఒక్కసారి కూడా బైబిల్ చదువుకోకుండా యూట్యూబ్ మెసేజ్లో ఫాలో అవుతూ వాక్యాలు చెప్పేసుకుని పోతున్నారండి. కానీ నెమ్మది ఎవరికో తెలుసా? దేవుని వాక్యము చదువు వారికి నెమ్మది, దేవుని వాక్యము చదివే వారికి నెమ్మది, ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే వారికి పరిపూర్ణమైన నెమ్మది. అన్నా ఇంత చెప్తున్నారా, మీరు చదువుతారన్న బైబిల్ అంటే ప్రియులారా, ప్రతిరోజు 20 నుంచి 40 అధ్యాయాలు బైబిల్ చదువుతాను. కాబట్టి 20 నుంచి 40 అధ్యాయాలు వచనాలు కాదు ప్రియులారా, చదువుతాను. కాబట్టే ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన సందేశాన్ని తీసుకొని వచ్చి అందిస్తానండి. జ్ఞాపకం చేస్తున్నాను, నెమ్మది నేను కాదు, జ్ఞాని అయినటువంటి సర్వాధికారి అయిన దేవుడు దావీదు ద్వారా లేదా కీర్తనాకారుడి ద్వారా మాట్లాడుతూ 119, 165లో అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. అందరూ ఒక్కసారి గట్టిగా నోరు తెరిచి హల్లెలూయా అని చెప్పండి. నిద్రపోనుగాక.
అంటే నిద్రపోవాలని కాదు, నిద్ర దూరమవుగా కానీ అనిపించా, లేకపోతే అల్లెలు అనిపించలేదు. ఎక్కడ అనిపింది పురుగులారా. ఇంకొక మాట చెప్పమంటారా? ఇంకా 4-5 విషయాలు చెప్పుకుందామా? ఓ అన్న నిన్న ఇట్లే 11:30 వరకు చెప్పారు, మీరన్నా 11కు పంపిస్తారు అని చెప్పేసానంటే మీరు వింటున్నాం కదా అని. లోకంలో ఒక సామెత ఉంది, చెప్పేవాడికి వినేవాడు లోకు అంట. మీరు కాదులండి, మీరు బంగారం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ సందేశాలు యూట్యూబ్లో ఉన్నాయి, మీరు మరమరలా వినొచ్చు. ఒక్క మాట చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. నాయనా అందరూ వినాలి, నెమ్మది ఎలా కలుగుతుందో మాట్లాడుతున్నాను నేను. ఓకే, 2వ అధ్యాయం మొదటి వచనం చదువునానా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి చూడండి, సుఖముగాను నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలు ప్రియుల, మొదటిది నెమ్మది ఎలా కలుగుతుంది అని అంటే ఉపదేశమును అంగీకరించుట ద్వారా నెమ్మది. 2వది శారీరక కార్యాల మీద, శారీరక క్రియల మీద విజయం పొందితే నెమ్మది. 3వది దేవుని వాక్యమును ప్రేమిస్తే నెమ్మది. 4వది మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థన చేస్తే నెమ్మది. ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి ప్రియులారా. మనం మోకాలొంగితే నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు, లేదా నన్ను కాపాడు, నా ఇంటి వాళ్ళని కాపాడు, నా ఇంటి చుట్టూ నీ బంగారు దేవదూతలను కావిలుంచు. ఎంతసేపు ఇదేనా మనం చేసేది? దేవుడు నెమ్మది కలగాలి అంటే మన గురించి కాదట ప్రియులారా, నశించిపోతున్న సర్వ మానవాళి గురించి మనము విజ్ఞాపన చేయాలి. ఎలక్షన్లు వచ్చాయి, దేశంలో ఎలక్షన్లు, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎలక్షన్ల హడావిడి జరుగుతుంది, మనం చూస్తున్నాం. మనం కూడా ఏమనుకుంటున్నామంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారా అని ఆలోచన చేసే బ్యాచ్ కొందరు, లేకపోతే ముందే ఒక వర్గానికి డిసైడ్ అయిన బ్యాచ్ ఒకరు. కానీ క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా ప్రభునందు ప్రియులారా? దేవా, అధికారం అనేది నువ్విచ్చేది కాబట్టి యోగ్యులైనటువంటి వారిని, మమ్మల్ని పరిపాలించుటకు యోగ్యుడు అన్న వారికి నువ్వు అధికారమే ప్రభు అని ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలండి. వాళ్ళు రావద్దు, వీళ్ళు రావద్దు అన్ని మనమే డిసైడ్ చేస్తాం. కాదండి, బైబిల్ అది కాదు చెప్పింది. మీకు నెమ్మది కలగాలి అంటే మనుషులు నశించిపోతూ ఉన్నారు. అవును ప్రియులారా, మన ప్రాంతం బాగానే ఉంది, కానీ ఒక్కసారి ఉత్తరాదిని చూడండి మీరు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆ పరిసర ప్రదేశాలను చూడండి. యేసు ప్రభుల వారిని నమ్మిన వారిని వారు ఏదో ఒక పేరు జపించమని బహు ఘోరాతి ఘోరంగా హింసించి చంపేస్తూ ఉన్నారు. ఆ మనుషుల మతోన్మాదములో నుంచి వారి మనోనేత్రాలు వెలిగించబడ్డానికి మనమా సువార్త ప్రకటించలేము. ప్రకటిద్దామని ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు దెబ్బల చేత, కొరడా దెబ్బల చేత బహు భయంకరమైన మరణానికి గురవుతున్నారు. మరి ఇక్కడ నిలబడి మనం కనీసం విజ్ఞాపన చేయకపోతే ఎలాగా? ఎలక్షన్లు వస్తే మనం ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళుగా అనుకుంటున్నాం, కానీ దేవా, ప్రతి అధికారం నువ్విచ్చేది ప్రభువా. అలనాడు నెబుకద్నెజరుకు అధికారం ఇచ్చి నీ పిల్లలను బానిసలుగా పంపాను. ఈరోజు మేము కొన్ని బానిసకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, మా దేశ రాష్ట్రాలలో పరిపాలించే నాయకుల పరిపాలన సరిగా లేకపోతే మేమేం చేయలేము. కానీ అధికారమందు కూర్చుండబెట్టగలిగిన దేవుడవు, అధికారముల నుంచి తృణీకరించగలిగిన, తోసివేయగలిగిన దేవుడవు నీవు. కాబట్టి నీ ఎదుట విజ్ఞాపన చేస్తున్నాం, యోగ్యులైన వారిని అధికారులుగా నిలబెట్టుకొని మనం ఏం చేయొచ్చు?
విజ్ఞాపన చేయొచ్చు ప్రియులారా. అది విడిచిపెట్టి నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, ఎంతసేపు నా పిల్లలు మాటిన్లా, నేను మాటిన్లా, ఇవే చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాం. కాదు ప్రియులారా, విజ్ఞాపన ప్రార్థన చేసేవారికి నెమ్మదినిస్తాడు దేవుడు. మన గురించి కూడా మనం చేసుకోవాలి. ఎప్పుడో తెలుసా? మనుషులందరి కొరకు చేసినప్పుడు, రాజుల కొరకు చేసినప్పుడు, అధికారుల కొరకు చేసినప్పుడు, చివరిగా మన గురించి చేసుకున్నప్పుడు దేవుడు తప్పక ఆలకిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? వీళ్ళెవ్వరిని గుర్తుపెట్టుకోము, మనల్ని గుర్తుపెట్టుకుంటాం, మన కుటుంబాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఎంతసేపు స్వార్థపూరితంగా నేను 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 మనము 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 మనము. నో ప్రియులారా, మనము అనేది ప్రక్కన పెట్టి నశించిపోతున్న వ్యక్తుల కొరకు విజ్ఞాపన చేయగలిగితే నా దేవుడు ఏమిస్తాడు? నెమ్మదినిస్తాడు ప్రియులారా. యేసు ప్రభుల వారు బహు గాయపడుతూ ఉన్నప్పుడు, ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఎంత గాయపరిచారు తండ్రి అని అనలా. తండ్రి, ఎదురుగా ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, వీళ్ళని క్షమించు. ఆయన నెమ్మదికరమైన మరణాన్ని చవి చూశాడు అంటే ఆయన జీవితంలో విజ్ఞాపన ఉంది ప్రియుడు. ఈరోజు దేవుని నమ్మిన ప్రియబిడ్డలారా, ప్రార్థనే లేదు చాలా మందికి, ఇక విజ్ఞాపన ఎక్కడా? ప్రార్థనే లేదు చాలా మందికి, విజ్ఞాపన ఎక్కడా? మీ చిన్న పుల్లేరులో రోజుకి ఎన్ని మాటలు భోంచేస్తారు మీరు? ఏమో భోంచేయరా? మళ్ళీ అటు చూసారా? నా దిక్కు చెప్పండి, ఎన్ని మాటలు తింటారు? టిఫిన్ భోజనం అన్ని కలిపి అమ్మా 4 సార్లా, 5 సార్లా, 3 సార్లా? రైట్, సూపర్, అందరం అంతేలేండి. ఇంకా ఏదైనా టేస్టీగా ఉంటే ఇంకొకసారి ఎప్పుడన్నా, అది ఫెస్టివల్ టైంలో. ఓకే, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారమ్మా? ఇట్లా అడిగినామంటే ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా వచ్చినా కూడా ఆయన దగ్గర పోద్దని చెప్తాం మేమంటారా? మీకు దండం అండి. ప్రార్థన కూడా మనం మన జీవితంలో, దానియేలు దినమునకు ఎన్ని మాటలు ప్రార్థించేవాడట? 3. దానియేలు ఎవరి కొరకు ప్రార్థించాడు? మీరు చదవండి, తర్వాత 8, 9 అధ్యాయాల్లో ఉంటాయి. తన జనుల కొరకు విజ్ఞాపన చేశాడు ప్రియులారా. అందుకే దానియేలు సింహాల బోనులో కూడా ఎలాగున్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడు, ఉపదేశమును అంగీకరిద్దాం, నెమ్మది. శారీరక క్రియలను అధిగమిద్దాం, నెమ్మది. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, నెమ్మది. ఇతరుల కొరకు విజ్ఞాపన చేద్దాం, నెమ్మది. ఎవరికి నెమ్మది? మనకే నెమ్మది. యోబు అంటాడు, తన వ్యాధిని బట్టి నాకు నెమ్మది లేదు అన్నాడు. ఈరోజు వ్యాధులు లేక